కలిసి ఎవరన్నా గొప్ప గ్రేట్ అన్నమాట. అయితే ఈరోజు ఇండస్ట్రియల్ విజిట్ ఉండే, అయితే యాక్చువల్గా నా బర్డ్స్ మిస్ అయినా, అది తెచ్చుకోవడానికి నేను వెళ్తున్నా. యాక్చువల్గా 9:10 అవునా, ఇప్పుడు ప్రజెంట్ టైం 9 అవుతుంది. ఇంకా మనకున్నది 10 నిమిషాలే. పోయి బస్ తీసుకొని పోయి మన ప్లేస్ ఒకసారి కాల్ చేయి. సో యాక్చువల్లీ ఇది మన అవుట్ఫిట్, ఇది తీస్తే మన అవుట్ఫిట్ అయినా బయటకు వస్తుంది. ఇక్కడ కాలేజ్ కాబట్టి కొంచెం డీసెంట్ ఉండాలని అట్లా పెట్టిన. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యూ ఈరోజు చూపెట్టడానికి ట్రై చేస్తాం. మినిమం 20 minutes పక్క. మనోడు ఇప్పుడే లేచిండు అన్నమాట. బట్స్ తీతలే అంది ఇవేను ఎక్కువ మా తెలుగు డామినేషన్ అయితే బాగా నడుతుంది. అయితే లిటరల్గా ఫస్ట్ ఒక బస్లో కూర్చోటోళ్ళు కొంచెం బోర్ కొట్టింది. ప్లస్ తరుణ్ కూడా బస్సు చేంజ్ కమ్మన్నారు. ఆ గ్యాప్లో నాకు కొంచెం బోర్ కొట్టింది. నా కోసం అందరూ వచ్చింది. తెలుగు ఎంట్రీ సాంగ్ ఉన్నది, అది మొత్తం చినిగిపోయింది సాంగ్స్. వాడు ఎవడో కనెక్ట్ చేసింది కానీ సూపర్. అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 37 kilometers ఏమో చూడు. ఎన్ని కిలోమీటర్స్? అరౌండ్ 37 kilometers ఉన్నా గురుగాం. అరౌండ్ 33 kilometers ఉన్నది. ఇక్కడ నుంచి నాకు తెలిసి గంటన్నర గట్టే పడుతుంది టైం. యాక్చువల్గా 9:40 అవుతుంది టైము. కొంచెం మా దాదాపు అందరు మా తెలుగు వాళ్ళు ఉన్నా 99%. అది తెలుగు పాటలు పెట్టాను రా. నాకు గురుగాం అనగానే ఫస్ట్ నచ్చేది సైబర్ హబ్. ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఎంత లేదన్నా 1 hour 30 minutes అయితే కంపల్సరీ పడుతుంది. ఐ థింక్ ఏంటంటే మన తెలుగు మేడం ఉన్నది దీంట్లో, అంటే షీస్ ఫ్రమ్ ఆంధ్ర. అప్పుడప్పుడు మనతో తెలుగు మాట్లాడుతుంది. నాకు కలిసిందే 2 సార్లు నాతో తెలుగు మాట్లాడింది. అండ్ గైస్ ఏమున్నాయి, కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఘోరంగా ఉంటుంది. పోగా మాత్రం ఎట్లా టైం పడుతుంది. మనం 10 kilometers కూడా పోవడానికి మస్తు టైం పడుతుంది. చూడాలి ఎంత టైం పడుతుందో అంతే. పోయిన వాళ్ళు చూపిస్తాం. పోయిన వాళ్ళే మొత్తం వీడియో క్లియర్గా ఐటీ యాప్ మొత్తం చూపిస్తాం. 90 numbers ఆడ ఫొటోస్ తీయడానికి మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా. అండ్ థింగ్ ఏంటంటే ఆడ చాలా ఏం తిందామన్నా రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ మేము ట్రై చేస్తాం చేయడానికి. కానీ చాలా రోజులు అయింది బయటికి రాక. అంటే ఏమంటారు దీన్ని, క్లాసెస్ వచ్చి కాలేజ్ ఎంటర్ అయిన తర్వాత ఈ మధ్యాహ్నం రావడం చాలా రేరు. ఒక్కసారి 2 సార్లు వచ్చినాం. ఒక్కసారి వచ్చినాం అంతే. మొత్తం 3 గేట్లు ఉన్నాయి. అయితే మేము ఫస్ట్ వచ్చేసి ఈ గేట్ దగ్గర కూర్చున్నాం. ఈ మా ఏమంటారు హాస్టలర్స్కి మెయిన్ ఎంట్రీ అన్నట్టు ఇది. ఇంకో 2 ఉంటాయి డే స్కాలర్స్కి, బస్సెస్కి అండ్ ఫ్యాకల్టీ వాళ్ళకి. అయితే మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరని ఒక 5 minutes దాకా ఇక్కడ నుంచి లిటరల్గా ఒక 5 minutes to 10 minutes వాక్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. అక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ పోయి మళ్ళీ అక్కడ ఒక 5 minutes ఉండి ఫస్ట్ ఎక్కడ మిస్ అవుతాం అనుకున్నాం కానీ మిస్ కాలే. అండ్ స్టార్ట్ అవ్వడే లిటరల్గా 30కి ఏమో స్టార్ట్ అయింది, 9:30కి. సో ప్రతి ఒక్కటి చూపెట్టడానికి ట్రై చేస్తాయి. క్లైమేట్ అయినా సీనరీస్ అయినా బాగుంటుంది గురుగాంలో. ట్రాఫిక్ కూడా అట్నే ఉంటుంది చెప్పాలంటే. 90 numbers కవర్ చేయడానికి చూపిస్తాం. అరవేలి హిల్స్ అనేది దగ్గర ఒకటి ఉన్నది, దాన్ని కూడా తీసుకెళ్తామని అన్నారు. తీసుకెళ్తే అది కూడా మీకు వ్లాగ్ అనేది వస్తుంది. అంటే రెగ్యులర్ అంటే డే బై డే వ్లాగ్స్ అన్నా కానీ నాకు టైం సరిపోతలేదు. బట్ నేను ట్రై చేస్తాను. నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసి పెట్టుడే. ఎడిటింగ్ నాకు మాట ఒక రోజు పడుతుంది ఎడిటింగ్. అది కూడా ప్రో లెవెల్ కాదు, నార్మల్ లెవెల్ చేస్తాను. బట్ కొంచెం టైం నాకు కూడా కావాలి కదా. కంపల్సరీగా నీకు ప్రతి ఒక్కటి యూనివర్సిటీ గురించి అయినా నేనేం చేస్తాను అనేది కూడా ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది వస్తుంది ఫర్ షూర్.
ఇంకనే అరేబిరి హిల్స్ అని ఉంటుంది. అయితే అక్కడికి ఎప్పుడైనా తీసుకెళ్తామని అన్నారు. తీసుకెళ్ళినప్పుడు చూద్దాం. వీళ్ళ హర్యానా సాంగ్స్ ఏంటి అంటే ఎక్కువ బేస్ ఉంటుంది, మ్యూజిక్ అనేది తక్కువ. మళ్ళీ కంపెనీ మనదంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. స్టార్ట్ అయింది లిటరల్గా 10 కిలోమీటర్స్ ఉన్నాయి. ఎప్పుడే చూసా 10 కిలోమీటర్కి 30 మినిట్స్ చూపిస్తుంది. 30 కావాల్సింది ఓన్లీ 1 టైం మధ్యాహ్నం రావాలి అంతే. అప్పుడు ఏంటంటే ఎవరి కంపెనీలో వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ పెద్ద ఏం కాదు. గూగుల్ కంపెనీ ఇప్పుడే వస్తుంది. యాక్చువల్గా గూగుల్ అంటే గూగుల్ అనేది వస్తుంది. అది ట్రాఫిక్ అంతే. ట్రాఫిక్ ఎక్కడున్నా ట్రాఫిక్ ఇది లిటరల్గా. ఇదే 30 మినిట్స్ చూపిస్తాను, 10 కిలోమీటర్స్ 30 మినిట్స్ చూపిస్తాను అంటే మీరే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ట్రాఫిక్ ఉన్నదో. కొంచెం ముందర పోతే మంచిగా ఏమంటారు తీయొచ్చు కానీ ముందర కూర్చోలేదు, వెనుక కూర్చున్నాం. సో దట్ అందుకోసమే తీయలేదు. ట్రాఫిక్ మొత్తం చినిగిపోతుంది. ఇక్కడి నుంచి ఓపిస్తే బాగుండు కానీ ఓపిస్తలేదు. మామూలు ఇక్కడ ఈ వ్యూ వరకు ఓపిస్తుంది. వెయిట్ ట్రై లేదు అంతే. వాడికి కొంచెం అటు పోతే మాత్రం మొత్తం ఒప్పించేది. చూడండి మీ గూగుల్ కంపెనీ, మన గూగుల్ కంపెనీ, సారీ గూగుల్ కంపెనీ. ఇంకోటి ఎంజీ కంపెనీ కూడా ఉంటుంది. ఎంజీ కంపెనీ ఇది కూడా గూగులే. గూగుల్, అమెజాన్ ఇంకా చాలా ఉన్నాయి కంపెనీస్ ఇక్కడ. చాలా కంపెనీస్ ఉంటాయి. ఎంజీ 100 years అదే ఉన్నది. ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నట్టున్నాను నాకు తెలిసి. గంట సేపటి తర్వాత ఇక్కడ రాండి అని అన్నారు. నిమ్మలంగా ఎట్టైనా మనం పోవచ్చు, మళ్ళీ గంట సేపటి దాకా ఇక్కడ ఉండాలి. టైమా తెలియదురా. 11:20. క్లాసెస్లో మన క్లాసెస్ బీవానికి యాక్చువల్గా క్లాసెస్ లేవు ఈరోజు. డైరెక్టింగ్ అవి పండుకున్నాడే. అటెండెన్స్ ఆల్రెడీ నేను హ్యూమన్స్లో పెట్టేసిన. అటెండెన్స్ క్లాస్ రూమ్ అటెండెన్స్ ఆల్రెడీ దాంట్లో పెట్టేసిన, అయిపోయింది. వీడు గౌతమ్ అన్నట్టు మా క్లాస్ ఫ్రెండ్. యాప్ చెప్పి రాదా ఏందిరా నువ్వు తీస్తున్నావు, ఎవరికి చూపిస్తా డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టుడే. సో ఇక్కడ ఆడి కార్ ఉంది. ఎక్కడి నుంచి ఎంట్రీ సార్? చిల్లీస్ బార్ అని, గ్రిల్స్ అని ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈవెన్ స్టార్బక్స్ ఉన్నాయి. టైం సరిపోక మేము వెళ్తలేము. అండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది కానీ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ కంపెనీస్కి అయితే అలో లేదు, జస్ట్ అవుట్ సైడ్ రోమింగ్ చేసి రావడమే. అది కూడా మనకి 1 hour టైం ఇచ్చారు, దానిలో మొత్తం తిరిగి రావాలి. సో దానివల్ల యాక్చువల్గా మనం ఇక్కడ అవుపిస్తాం, గ్లాస్లో అవుపిస్తాం కానీ ఇప్పుడు ఎందుకు అని అవుతున్నాం. యాక్చువల్గా నేను కూడా ఫోటో దిగాలన్నా కానీ ఇక్కడ దిగాలని తెత్తలేదు. దిగిన తర్వాత మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేస్తా. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే
నాకు తెలిసి యూనివర్సిటీ నుంచి తీసుకోవడం చాలా తక్కువ. బట్ మా యూనివర్సిటీ అంటే నేను జాయిన్ అయిన కాదు, ఫస్ట్ ఆల్రెడీ నిన్న సైబర్ వాళ్ళని తీసుకెళ్లారు, ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళారు, రేపు ఇంకోటి ఉన్నది, ఎల్లుండి ఇంకోటి ఉన్నది. కొంచెం ఇబ్బంది అయితే అంది, ఎందుకంటే ఫోటోస్ తీసుకుంటా ఇటు మళ్ళీ ఇది ఏమంటారు బ్లాగ్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. బట్ ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడే అందరూ ఏమంటారు షాప్స్ అనేది ఓపెన్ చేస్తారు, కానీ ఇక్కడ బాగున్నది టాటూస్ అంట, హ్యాపీ. కానీ లొకేషన్ మాత్రం చినిగిపోయింది. ఫస్ట్ ఆన్ అయ్యి ఉందా, ఆన్ అయ్యే ఉన్నది. అయితే యాక్చువల్గా మన టీచర్స్ కూడా అక్కడ మన ఏమంటారు వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు. మనకు లోపలికి అయితే ఎంట్రీ లేదు, మన లోపలికి మాత్రం ఎంట్రీ లేదు. మళ్ళీ ఇటు పోతే ఏం లేదు, మళ్ళీ బ్యాగ్ వెళ్ళాల్సిందే. రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ బాగుంటుంది, దిగడానికి ట్రై చేస్తాం. మేము వచ్చింది కొనడానికి దేనికి కాదు, జస్ట్ ఫోటోలు దిగడానికి, మీకు చూపెట్టడానికి. ప్లస్ చాలా అయింది కదా బ్లాగ్ రాక, అందుకోసం. బ్లాగ్ రాక చాలా అయింది కాబట్టి అందుకోసం మళ్ళీ తీయడానికి వచ్చినాం. ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఏ ఒక చిన్నది తీసుకోవాలన్నా కాస్ట్ చినిగిపోతుంది. ఏదో ఒకటి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. అయితే యాక్చువల్గా స్టార్ బాక్స్ అనుకున్నా, కానీ ఇప్పుడు టైం లేదు. మనీ ఉన్నాయి, మనీతో ప్రాబ్లం, కానీ ఏమంటారు ఎక్కువ టైం లేదు. వాళ్ళు చిన్నది. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ఇక్కడ తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ ఉన్నది. బట్ లొకేషన్ మాత్రం నువ్వు వచ్చి ఫోటోలు దిగుతా అంటే వచ్చి దిగు నేను అనేటోళ్ళే లేరు. ఇది మొత్తం ఐఫోన్ స్టోర్ అన్నమాట. ఇది మొత్తం ఐఫోన్ స్టోరు, అది మొత్తం ఐఫోన్ స్టోర్. ప్రతి ఒక్క ఫోన్ దొరుకుతుంది, ప్రతి ఒక్క ఏమంటే దొరుకుతుంది. ఇప్పుడు లోపలికి పోవచ్చు, కానీ ఎందుకు అని అవుతున్నా. బాబు ఏదో ఒకటి దానిలో పోదాం బా, పోయి కోసం చల్లగా కూర్చోవచ్చు దారా. ఏం లేక రిలాక్స్ కోసం రావాలి, ఉండాలి. మీకు ఒక వైడ్ యాంగిల్లో చూపిస్తా అండి. సైబర్ హబ్ డెకథలాన్ ఉన్నది ఆడ మనకు కావాల్సిన. సో ఇప్పుడైతే ఇవి జస్ట్ 15 minutes లేట్ అయింది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. అది ఎవరు స్టార్ట్ చేసి ఇన్స్టా పేజ్ సపోర్ట్ చేస్తాం. ఎందుకేమైంది చూసిన నార్మల్గా ఎవరు మనలో క్రియేట్ చేసుకుంటారు. గోయంగా వాడు నిన్న పోస్ట్ ఇల్లు చెప్తున్నాడు. అదే మేడం ఆఫీసర్ సైడ్ ఉంటుంది యూనివర్సిటీ అంటే వీడియోస్ ఫోటోలు తీసి పెట్టుకున్నాడు, మేడం పంపుకోవాలి. అయితే ఇంకోటి గోయంగాని వేరే ఎవరిది స్టూడెంట్స్ ఒకటి మేల్ ఉన్నాయి కదా, వచ్చి రెడ్ కలర్ది ఇంకోటి ఉన్నది చూడరా, గోయంగా అని ఉంటుంది. అది వాడు స్టూడెంట్, వాడు నాకు నుంచి ఈమెయిల్స్ పంపించండి అని అన్నాడు. వాడు నాకు తెలియదు, వాడు ఏమంటారు ఇన్స్టాల్ పెట్టుకుంటాను. సో జస్ట్ బస్ కూడా ఎక్కినాం. మేడం తెలుగులో మాట్లాడచ్చు కదా మేడం. 10 నిమిషాలు దిగమన్నారు, అందుకోసం దిగినాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే పెట్రోల్ బంకుల్లో ఉన్నాం. ఈజ్ అవర్ ద గ్యాంగ్ లీడర్ ఆఫ్ ద మన కలిసి వచ్చి అండ్ ఇంకేంటంటే ఇక్కడ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఇంకోటి అరవేరి హిల్స్ ఉన్నది, అక్కడ మళ్ళీ బ్లాగ్ చేస్తాం. ఓకే మరి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్